ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, చాట్ లో ఉన్నాయి. Someone threatened with curses. Do these curses have life? Will the curses become true? No. దేవుడు సంఘానికి మేలు చేసే వరాలని ఇచ్చాడు తప్ప, కీడు చేసే వరాలను ఇవ్వలేదు. కనుక ఒక ఆయనని నేను శపిస్తున్నా అంటే పాపం ఆయన, we can't help him, we should pity him, that's all. వాడి మీద జాలి పడ్డం తప్ప మనం ఏమీ చేయలేమండి. జాలి పడండి వాళ్ళ మీద, అంతకంటే ఇంకేం లేదు. సో ఒక వ్యక్తి, ఒక మనిషి శపిస్తే దానికి బలం ఉంటుంది, శక్తి ఉంటుంది అనుకుంటే మీనింగ్లెస్. అదండి, దాంట్లో ఏం పవర్ ఉండదు. కానీ దేవుని యొక్క ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఉదాహరణకు ఇవి ధర్మశాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా దే ఆర్ అప్లికబుల్ ఎనీ టైం. వ్యభిచరించవద్దు, ఇట్ ఈస్ అప్లికబుల్ ఎవ్రీ టైం. దొంగిలించవద్దు, అప్లికబుల్ ఎవ్రీవేర్, ఎనీ టైం, ఎనీ పీరియడ్. ఒక మాట ఉంది, ఈ శాపాల గురించి ఒక మాట ఉంది. కూలివాని కూలి బిగపట్టవద్దు, వాడు దుఃఖపడితే అది నీకు శాపమవునేమో. ఏమండి, పేదలను, విధవరాండ్రను, అనాథలను వాళ్ళని కష్టపెట్టొద్దండి, వాళ్ళకి అన్యాయం చెయ్యొద్దండి, అది చేస్తే మీకు శాపం అవుతుందేమో అని అంట. దీస్ ఆర్ జనరల్ ప్రిన్సిపల్స్. దాని అర్థం ఏదో శాపం వస్తుందని కానీ, బట్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ అస్. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ, దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. అందుకే మనం పేదవాళ్ళకి కూలి ఇచ్చేటప్పుడు ₹1 ఎక్కువ పోనివ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి లాక్కోకూడదు. అంటే దేవుడు మనకి ఇస్తున్నాడు. కొంతమందిని ఈ విధంగా రాంగ్ టీచింగ్ చేస్తున్నారు కదండి. అంటే మీరు దశం భాగ్యం ఇవ్వకపోయినా, ఏది ఇవ్వకపోయినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుడు, శపించుడు, లేదంటే నేను కష్టాల్లో ఉంటే, అంటే కొంతమంది పేద పాస్టర్లని ఉండకూడదు. యాక్చువల్గా సంఘంలో పాస్టర్ గారు ఎవరైనా ఉంటే, అవసరంలో ఉంటే సంఘ సభ్యులు ఖచ్చితంగా ఆదరించాలి. కానీ ఇలాగా చెప్పడం వల్ల చాలా మంది భయపడుతున్నారు. అంటే పాత నిబంధనలు ఎగ్జాంపుల్స్ తీసుకొని అందులో అలాగా ప్రవర్తన, అలాగా పాత నిబంధనలు ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు పాత నిబంధన యొక్క చివరి దశ సువార్తల టైంలో యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు యోహాన్ అంటాడు, పైనుంచి అగ్ని తెచ్చి కాల్చాలని అంటే, ఊరుకో చాలే అని అంటాడు యేసుప్రభువు వారు. మీరు చేయాల్సిన పని కాదు ఇది. వాళ్ళు ఇంకా పాత నిబంధన కాలంలోనే ఉన్నారు. పెంతెకోస్తు వరకు పాత నిబంధన కాలమే ఉంది, యేసుప్రభువు శిలువ మరణం వరకు, పునరుద్ధానం వరకు. సో యేసుప్రభువు టైం అంతా ధర్మశాస్త్ర యుగమే, సంఘకాలం ఏం కాదు అది. కాబట్టి అది ఓన్లీ ఇట్స్ థ్రెటనింగ్. అమాయక ప్రజల్ని భయపెట్టి, 2 రకాలండి, ఆశ పెడతారు లేదా భయపెడతారు. ఆశ పెట్టడము లేదా భయపెట్టడం. అంతేకాకుండా ప్రీచ్ చేసే పాస్టర్ గారికి కూడా ఇంత వివరంగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరో చెప్పాడు, ఈయన అన్నాడు, ఈయన రెచ్చిపోయి అది కాపీ కొట్టి బాగుందిరా అనుకుంటున్నాడు, ఈయన తెచ్చేస్తున్నాడు. ఆ పాత నిబంధనలోవే ఎక్కువ ఉదాహరణలు తీసుకుని ఇప్పటికీ ప్రీచ్ చేయటం, అది దాని అంతవరకే తప్ప ఆ పాస్టర్ కూడా పూర్తిగా బైబిల్ ఐడియా లేదు. ఇంకోటి ఏదో ఉంది చాట్ లో, జెనసిస్ 6. బ్రదర్, ఐ విల్ టేక్ ఇట్ నెక్స్ట్ టైం. 6:6 ఏంటది? 6:6 చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఏంటి మీ క్వశ్చన్ ఏంటి?
చెప్పండి. అంటే ఆ, దేవుడు ఇష్టపడి తన పోలికగా చేశాడు కదా, మళ్ళీ ఎందుకు సంతాపపడ్డాడు అని పాస్టర్ గారు? పాపం చేసినందుకు. ఓకే, ఓకే. వాళ్ళ పాపం చూసే కదా భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడెను. మీరు ప్రశ్న కరెక్ట్ గా అడగట్లేదు. మీ మనసులో ఏదో తగులుతుంది కానీ మీరు మాటల రూపంలో పెట్టట్లేదు దాన్ని. అంటే ఇంకొక చోట ఆ యెహోవా సంతాపపట్టకు ఆయన నరుడు కాడు అని కూడా రెఫరెన్స్ ఉంది. ఎస్, గుడ్. ఇక్కడ పశ్చాత్తాపపడుటకు, సంతాపపడుట కంటే పశ్చాత్తాపపడుటకు అని అర్థం. ఎస్ పాస్టర్. ఒక విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి బ్రదర్. ఈ లాంగ్వేజ్ ఏమంటారంటే థియాలజీలో ద లాంగ్వేజ్ ఆఫ్ అకామిడేషన్ అంటారు. ద లాంగ్వేజ్ ఆఫ్ అకామిడేషన్. కొన్ని దైవ సంబంధమైన అంశాలను చెప్పేటప్పుడు మానవునికి అర్థమయ్యేటట్లుగా మానవుని ఫీలింగ్స్ తో చెప్పడం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నాకు కన్నీరు కారుతుంది. దేవునికి కన్నీరు ఉందా? లేదు, కన్నీరు లేదు. నా కుడి చెయ్యి అంటాడు. దేవునికి చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు. హీ స్పిరిట్. సో కొన్నిసార్లు దేవునికి మానవుని యొక్క లక్షణాలను ఆపాదించి మనిషికి అర్థమయ్యేటట్లుగా చెప్పడం. అంతే తప్ప అక్కడ దేవుడు సంతాపపడ్డం కానీ, లేకపోతే సంతాపపడ్డం, దుఃఖపడి ఉండొచ్చు. అయ్యో ఏంటి ఇట్లా ప్రజలు అయిపోయారు, నేను వీళ్ళ నాశనం చేయాల్సి వస్తుంది అని సంతాపపడవచ్చు. కానీ అక్కడ పశ్చాత్తాపపడడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడ్డం అంటే నేను ఇంతకుముందు చేసింది తప్పు అని. దేవుడు తప్పు చేయడు. పశ్చాత్తాపపడు అంటే దేవుడు ఎన్నడూ తప్పు చేయడు. సో దట్ ఈస్ కాల్డ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అకామిడేషన్. ద లాంగ్వేజ్ ఆఫ్ అకామిడేషన్ టు మేక్ us టు అండర్స్టాండ్ ద సివియరిటీ ఆఫ్ దట్ థాట్. సో ఎందుకంటే హ్యూమన్ వొకాబులరీ కొన్నిసార్లు దేవునికి సంబంధించిన అంశాలను చెప్పడానికి హ్యూమన్ వొకాబులరీ కానీ హ్యూమన్ థాట్ కానీ సరిపోకపోవచ్చు. ఇప్పుడు తక్కువ భాష తెలిసిన వాడు ఒక పెద్ద విషయాన్ని చెప్పంటే ఏం చెప్పగలడండి? ఓకే పాస్టర్ గారు. చెప్పలేడు కదా, అవును. చెప్పలేడు. ఇప్పుడు ఉదాహరణకి కొంత వొకాబులరీ ఉంది. అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించను అని ఒక వ్యక్తి అంటాడు. ఈ భాషలో ఆయన ఏం చెప్తాడు? చాలా 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 పైకి పోయింది సార్ అంటాడు. అన్ని స్థానాలు చెప్పాడు. నేను ఒకటే వర్డ్ అత్యున్నతమైన అని ఒక మాట వదిలేశాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వొకాబులరీ అవైలబుల్. ద వొకాబులరీ అవైలబుల్. భాష ఎంత ఉంది మన దగ్గర అన్న దాని మీద ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. దేవునికి సంబంధించిన కొన్ని అంశాలకు అసలు మానవుని వొకాబులరీలోనే ఎక్స్ప్రెషన్ లేకపోవచ్చు. బికాజ్ హీఈస్ గాడ్, ఐ యామ్ మ్యాన్. అలాంటప్పుడు ఏం చేశారంటే ప్రవక్తలు వాళ్ళు రాసినప్పుడు లాంగ్వేజ్ ఆఫ్ అకామిడేషన్ లోనికి వెళ్ళారు. అనగా మానవుని యొక్క కొన్ని అంశాలను, సహజాతాలను, ఇన్స్టింక్ట్స్ ని, లేకపోతే ఫీలింగ్స్ ని, మానవుని యొక్క పద్ధతిలో ఆలోచించే విధానాలను దేవునికి ఆపాదించి వాటిని మనిషి అర్థం చేసుకునే పద్ధతిలో వాటిని రాయడం జరిగింది. అంతవరకే తప్ప ఎప్పుడు కూడా ఒకటి మనం ఒక్క సెంటెన్స్ మీద ఆధారపడి మనం ఏం డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే ద టోటల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈస్ టోటలీ డిఫరెంట్. పశ్చాత్తాపపడడు దేవుడు. ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు అని ఉంటే దాని అర్థం ఏంటి? ప్రవక్త ఎందుకు అలా రాశాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు పశ్చాత్తాపడడానికి చాలా రుజువులు ఉన్నాయి. ఆయన మహాజ్ఞాని, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కనుక ఇక తప్పు చేయడము దేవునికి తెలియకపోవడం అంటే ఏమీ లేదన్నమాట. సో ఈ సెంటెన్స్ అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి?
దట్ మీన్స్ ఇట్ ఈస్ లాంగ్వేజ్ ఆఫ్ అకామిడేషన్. అది బ్రదర్, అట్లా కొంత లాజికల్ కన్క్లూజన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. గుడ్ బ్రదర్. 4:4 and 4:10 is anything to do with giving? What? Genesis 4:4 and 4:10. వా, చదవండి సార్, ఉపయోగపడితే వాడుకుందాం. ఒకసారి చదవ. హేబేలు కూడా తన మందలో దొలుచూలుని పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఓ, ఈ ప్రసంగికుడు ఎవడో మరీ దురాశపరుడులాగా ఉన్నాడండి. మరీ దురాశపరుడులాగా ఉన్నాడే. ఇప్పుడు తిండికి లేక బయట అడుక్కుంటున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ చెత్త కుప్పలో పడేసిన పొట్లంలో ఏమైనా కాస్త మంచి దొరికితే లాక్కొని తిందామని ఎదురు చూసే వాళ్ళలాగా ఉన్నాడు ఈయన ఎవరో. అసలు దానికి గివింగ్ ఏం సంబంధం అండి? దానికి గివింగ్ ఏం సంబంధం? ఇవ్వు 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 ఇదే ప్రసంగం కోసం ఇలాంటివన్నీ వాడుకుంటారు. లేకపోతే ఇదిగో నీ రక్తము మొరబెడుతుంది. మరి ఇక్కడ ఎవరు రక్తం మొరబెడుతుందో? ప్రసంగికుని రక్తం మొరబెడుతుందా దేవునికి? లేకపోతే ఈయన వాళ్ళ దగ్గర పీడించి తీసుకుంటున్నందుకు సంఘస్థుల రక్తం మొరబెడుతుందా? అక్కడ కాంటెక్స్ట్ డిఫరెంట్ కదండి. ఏమైనా అర్థం ఉందా దానికి? కాంటెక్స్ట్ చంపినందుకు రక్తం దానికి మొరపడుతుంది. ఇక అంతే. అక్కడ ఇచ్చాడు ఇచ్చాడు అని కనపడితే చాలండి. ఇక దాన్ని పట్టుకొని నేను కబడ్డీ ఆడేస్తాను స్టేజ్ మీద, అంతకంటే ఇంకేం లేదా. ఒకటి, ప్రతి దానిలో 10వ వంతు నీ పొలంలో, పంటలో, నీ మందలో అన్నిట్లో 10వ వంతు తేకపోతే ఈ రకంగా ఉంటుంది అని. మళ్ళా పరిచయులు కూడా పుదీనా, జీలకర్ర అన్ని ఇచ్చారు కదా, అవి కూడా 10వ వంతు. ఇంక సంఘస్థులు ఏమైనా పర్వాలేదు అంతే. ఇమ్ము ఇమ్ము అని జలగకి 2 కుమార్తెలు. అది దాని గురించి లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్ బ్రదర్. గివింగ్ ఈజ్ a sensitive issue. Let us not bother people. They know the word of God and let them do. వాళ్ళ మనస్సాక్షి, వాళ్ళ పద్ధతి ఏంటన్నది వాళ్ళకి వదిలేయాలి మనం. ఇప్పుడు దశంభాగం ఇయ్యని ఎంటాడే పాస్టర్లు ఎంతమంది దశంభాగం ఇస్తున్నారు? మరి వాళ్ళకి అప్లై కాదా? వాళ్ళకి అప్లై కాదా అండి? పాస్టర్ గారు దశంభాగం ఇవ్వలేనప్పుడు నోరు మూసుకొని ఉంటే మంచిది, బోధించకుండా. Anyhow, that's the question here. Any more questions? ఉదయం మాట్లాడేటప్పుడు సార్ ప్రాతినిధ్య శిరసత్వం గురించి చెప్పారు కదా. అవును. ఆకాను పాపం చేసినప్పుడు కుటుంబం అంతటిని మరణానికి అప్పగించారు. అవును. కోరహు పాపం చేసినప్పుడు కోరహును అతని సంబంధులందరూ చనిపోయారు. అవును. అయితే కోరహు కుమారులు చావలేదు అని ఉంది. కోరహు కుమారులు రాసిన కీర్తనలు కూడా మనకి చక్కగా కనపడుతున్నాయి, ఎంతో ఆధ్యాత్మిక. అంటే అక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు ఆకాను యొక్క. ఇది దట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ ద, అక్కడ కొన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉండకపోవచ్చు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్ అన్నది ప్రతిదీ రాయబడలేదు. సో వీ కెనాట్ కంపేర్ దోస్ టూ. దేర్ ఆర్ 2 different ఇన్సిడెంట్స్. ఇంకోటి ఏంటంటే బ్రదర్, అక్కడ ఆకాను దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క క్రిస్టల్ క్లియర్ కమాండ్మెంట్ ఉంది అక్కడ. ఎరుకో శపించబడినది, అందులోది మీరు ఏమీ తీసుకోవద్దు. వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్. నువ్వు ఈ చెట్టు పొలము తినొద్దు అన్నంత క్లియర్ గా ఉంది అది. కానీ కోరహు దగ్గర కుమారు దగ్గరికి వస్తే అట్లా లేదు. అది వాళ్ళ స్వాభావికంగా చేసిన తిరుగుబాటు. అది ఆ తిరుగుబాటుతో కుమారులు ఏకీభవించలేదు. ఇది ఇక్కడ వేరు. ఇక్కడ ఖచ్చితమైన ఆర్డర్ ఇచ్చాడు దేవుడు. సో 2 different situations. They are not same. Very good answer. Excellent. Thank you very much, sir. Good one. Good.
సరే, యోధా పత్రికలో మోషే చనిపోయినప్పుడు అతని శరీరమును గురించి మికాయేలుకు అపవాదికి విశేషమైన వివాదము కలిగింది అని ఉంది. బైబిల్లో ఏ భక్తుడు చనిపోయినా డెడ్ బాడీని గురించి వివాదం అనేది జరగలేదు. అబ్రహాము గాని ఇంత గొప్ప భక్తులు కూడా. మోషేను గురించి ఎందుకు వివాదం కలిగింది? నేను ఆన్సర్ చేయొచ్చండి ప్లీజ్, తప్పకుండా. అంటే బ్రదర్, ఇజ్రాయెల్ కి విగ్రహారాధనకి చాలా అలవాటు పడిపోయారు కదా. అందువల్ల ఏంటంటే అక్కడ బాడీ కనుక దొరికితే అక్కడ పెద్ద టెంపుల్ కట్టేసి మోసెస్ ని కూడా పూజిస్తారన్న ఉద్దేశంలో అయి ఉండొచ్చింది అనుకుంటున్నాను కొంతవరకు. మరి అబ్రహాం కూడా వాళ్ళ మూల పురుషుడే కదా. మరి అంటే మోషే చాలా చేశాడు కదండి. మోషే చాలా అద్భుతాలు చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఐగుప్తు స్వభావం ఉంది, విగ్రహారాధన లక్షణాలు వాళ్ళు ఉన్నాయి. అబ్రహాం టైంకి ఇవేమీ లేవండి, ఈ పరిస్థితి లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీ డోంట్ నో వై సాతానుడికి ఎందుకు కావాల్సి వచ్చింది ఏమిటంటే పెద్ద క్లారిటీ ఏమీ లేదు. చివరికి ఆ సమాధి ఎక్కడుందో కూడా తెలియదు. అబ్రహాం సమాధి అందరి సమాధులు తెలుసు, కానీ దేవుడు మోషే సమాధి లేకుండా చేశాడు. బహుశా అదే రవిక అని చెప్పినట్లుగా అక్కడ ఒక చిన్న దర్గా కట్టి అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధనకి అలవాటు పడిపోయారు, ఐగుప్తులో ఉంది. అట్లా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఫోదుని పెట్టుకునే వాళ్ళు పాపం చేశారు కదా. ఏఫోదునే వాళ్ళు ఆరాధించారు. ఏఫోదునే ఆరాధించారు. సో అది క్లారిటీ లేదు బ్రదర్. క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడలేము. ఇంకా ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఎలా ఉంటదంటే బ్రదర్, నా తెలివితేటల మీద, వినేవాడి మూర్ఖత్వం మీద ఆధారపడి ఉంటాయి జవాబులు. పరిశీలి కూడా చాలా సార్లు బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అంటారు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అని చాలా హైలైట్ చేస్తూ ఉంటారు. అది విగ్రహారాధన అయిపోయింది ధర్మశాస్త్రం. గుడ్. ఇంకొక పాయింట్ నేను చెప్పచ్చండి. చెప్పండి. మోషే హత్య చేశాడు కదా. హత్య చేసిన విషయము మీరు మర్చిపోవద్దండి. ఆయన హీ బిలాంగ్స్ టు మీ అని క్లెయిమ్ చేయడానికి వచ్చాడేమో సైతాన్. ఏమోనండి, మనకు తెలియక మనం ఇట్స్ లెఫ్ట్ టు అవర్ ఇమాజినేషన్ అండ్ లాజికల్ కన్క్లూజన్స్. అంటే ఇంకొకటి కూడా ఉంది సార్. అంటే మీరు రామపత్రిక చెప్తున్నారు కదా సార్, 14వ వచనంలో ఇంకా అంతవరకు మనం వెళ్తూ, ఆదాము నుండి మోషే వరకు మరణం ఏలేను అన్నాడు. పాపం అనేది యేసుక్రీస్తు ప్రభువారే కదా జయించింది, మరణపు ముళ్ళు విరిచింది, మోషే కాదు కదా. ఆ 2 వచనాలకి ఏమైనా సంబంధం ఉందా? ఆదాము నుండి మోషే వరకు మరణం ఏలడము, మోషే మృతదేహాన్ని గురించి అపవాదికి మికాయేలుకి ఏమి సంబంధం లేదండి. ఏమాత్రం సంబంధం లేదు. మోకాలికి బట్టలకు ముడిపెట్టినడమే. అక్కడ అర్థం ఏంటంటే అండి, మోషే తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, ఆజ్ఞ వచ్చింది. కాబట్టి ఆజ్ఞ మీరాడు కాబట్టి మరణం వచ్చింది. ఆజ్ఞ మీరాడు కనుక మరణం వస్తుంది. మరి ఆదాము నుంచి మోషే వరకు ఆజ్ఞనే లేదు కదా. ఆజ్ఞనే లేనప్పుడు పాపం ఎక్కడుంది? కనుక పాపమే మోపబడలేదు అనే ఆలోచన రాకూడదని, ధర్మశాస్త్రం లేకపోయినా ఆజ్ఞ లేకపోయినా మరణం అనేది ఉంది. మరణం అనేది ఉంది కనుక పాపం అనేది జరిగింది. దాని అర్థం అది. మోషే తర్వాత ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆజ్ఞ ఉంది కనుక పాపం జరిగింది. మోషేకి ముందు సమస్య ఉంది, ఆజ్ఞ లేదు కనుక పాపం ఎక్కడి నుంచి వచ్చింది? సో రుజువు ఏంటంటే మరణమే రుజువు. మరణం ఉంది కనుక, మరణం ఏలింది కనుక పాపం కూడా ఏలింది. అది కన్క్లూషన్, పౌలు గారు ఇచ్చిన కన్క్లూషన్ అది. చెప్పండి రాజేష్ గారు. అది దేవుడు మన పోలిక కాదు, ఆ దేవుని ఆత్మ కాబట్టి అన్నారు కదా సార్. అదే కింద డౌట్ సార్. చెప్పండి సార్. ఆదికాండము 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్ష పశువులను, సమస్త భూమిని, భూమి మీద పెద్ద జంతువును ఎలుగులు కాకనియో పలికాను. ఇప్పుడు అంటే దాని మీనింగ్ అంటే నా చిన్న నాలెడ్జికి ఏంటంటే, మన పోలికగా అంటే దేవుడు
మన పోలికగా ఉన్నాడని నేను అర్థం చేస్తున్నాను సార్. రెండోది ఏంటంటే ఇంకో పాయింట్, నాకు ఇంకో డౌట్ ఏంటంటే సార్, మనము అన్నారు అక్కడ, మనం అంటే ఎవరండి అక్కడ? రెండు పాయింట్ అండి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామో అది తప్పు. బైబిల్లో ఏం చెప్తుందంటే దేవుని పోలికలో మనిషి చేయబడ్డాడనే ఉంది, కానీ నా పోలికలో దేవుడు ఉన్నాడని అనుకోవడం దగ్గర సమస్య వచ్చింది. దేవుని పోలికలో మనిషి ఉన్నాడు కానీ మనిషి పోలికలో దేవుడు లేడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుడి పోలికలో మనిషి ఉన్నాడు అన్నందుకు, నాకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి దేవునికి కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి కాబట్టి దేవునికి అంటే మనం ఏం చేస్తున్నాము, మనిషి పోలికను దేవునికి ఆపాదిస్తున్నాం. మనిషి పోలికను మనం దేవునికి ఆపాదిస్తున్నాం. అది ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇక్కడ దేవుని స్వరూపములోనికి మనం ఎదుగుదుము అంటాడు పౌలు. ఆయన స్వరూపములోనికి అంటే మరి కాళ్ళు చేతులు దేవుని స్వరూపం అంటే ఈ కాళ్ళు ఇంకా పొడుగైతాయా, ఈ చేతులు ఇంకా పొడుగైతాయా, దేవుని చెయ్యి ఎంత పొడుగుంది, దాని అర్థం అది కాదు అప్పుడు. సో ఈ మార్ఫాలజీ అనేది ఉంది చూసారా, ఇస్ మార్ఫే, భౌతికంగా కనపడేటువంటి ఈ మార్ఫే, భౌతికంగా కనపడేటువంటి అవయవాలు, వాటి గురించి మాట్లాడడం లేదు. ఈస్ టాకింగ్ అబౌట్ పర్సన్హుడ్, ఈస్ టాకింగ్ అబౌట్ పర్సన్హుడ్ ఆఫ్ గాడ్. అదండి. తర్వాత అక్కడ మనము అంటే దట్ ఈస్ ట్రినిటీ. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ట్రినిటీ. Is celibacy a gift? Yeah. Any way of clarification when that a marriage is really a design of God? Yeah, celibacy is a gift, definitely. All cannot be, remain unmarried. అందుకే ఇస్ప్రవర్చన క్లియర్గా చెప్తాడు. కొద్దిమంది దేవుని కొరకు నపుంసకులుగా మారారు, కొద్దిమందిని దేవుడే నపుంసకులుగా చేశాడు. సో అందరూ, ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ అందరూ కూడా బ్రహ్మచార్యం పాటించడం అన్నది కాదు. దట్స్ ఎ గిఫ్ట్, డెఫినెట్లీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అనే చాలా మంది. అందుకే నేను ఏమన్నానంటే ఇందాకనే, కొద్దిమంది ఈ బ్రహ్మచర్యాన్ని, వివాహాన్ని గిఫ్ట్స్ కింద పెట్టరు. సో సమ్ పీపుల్ పుట్ దెమ్ అండర్ గిఫ్ట్స్ లిస్ట్, సమ్ పీపుల్ డోంట్ పుట్ దెమ్ అండర్ గిఫ్ట్స్ లిస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ అండర్స్టాండ్ దాట్. మనం ఎలా అర్థం చేసుకున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ రిజిడ్ రూల్. ఇట్ షుడ్ బి ఖచ్చితంగా గిఫ్ట్లే అని రూల్ అవుట్ చేయకూడదు, డిఫైన్ చేయకూడదు. అవి గిఫ్ట్స్ కావు అని కూడా మనం రూల్ అవుట్ చేయలేము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఏ పర్సన్ లుక్ ఎట్ దట్. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఎట్ ఆల్. అదండి. In what way that can be edification to the saints? Edification in sense, ఆ వ్యక్తికి అది ఎడిఫికేషన్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. బ్రహ్మచారిని అడిగితేనే తెలుస్తుంది ఇది నీకు ఎంత ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు ప్రేయర్ ఈజ్ మై ఎడిఫికేషన్, మై బైబిల్ స్టడీ ఈజ్ ఫర్ మై ఎడిఫికేషన్, marriage is for my edification, and brahmacharyam kuda is for my edification. ఇతరులకు ఏం సంబంధం లేదు ఇందులో. సో మ్యారేజ్ ఎంతవరకు నాకు ఉపయోగపడుతుంది అన్నది నాకు తెలుసు. అలాగే బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిగా బ్రహ్మచర్యం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే సంగతి ఆయనకి తెలుసు. దాని గురించి పెద్ద డీటెయిల్స్ ఏమి మనకు హౌ ఇట్ ఈజ్ ఎడిఫైడ్ థింగ్ అనేది బైబిల్లో అంతగా లేదు. పౌలు ఒక దగ్గర అంటాడు కొరింథీయులకు రాస్తూ, భార్యలు గలవారు భార్యలు లేనట్టును, ఇంకా ఆ కాడికి పెళ్లి చేసుకోవడం మంచిది కదా. కొంత స్పిరిచువాలిటీ విషయం మాట్లాడుతూ భార్యలు గలవారు లేనట్టును అనే మాట మాట్లాడుకుని వస్తాడు. ఇంకొక దగ్గర అంటాడు వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది అంటాడు కొద్దిమంది విషయంలో. సో వెన్ ఇట్ ఈస్ గుడ్,
ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎడిఫికేషన్. కన్య వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది, ఆమె పెళ్లి చేస్తే మంచిది అని అంటాడు. మరి కొన్ని సందర్భంలో పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదని ఇంకొక కండిషన్, ఇంకొక సందర్భంలో అంటాడు. సో మంచిది అంటే ఖచ్చితంగా అది మంచిది అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. దెర్ ఇస్ నో జనరల్ రూల్ యాజ్ సచ్. అది అనండి. కానీ దానికి కొద్దిమంది ఏం చేశారంటే దాన్ని రూల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాథలిక్స్ దాన్ని ఒక రూల్ చేశారు, పెళ్లి చేసుకోకూడదు అని. అలాగే కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి, పెళ్లి చేసుకోకుండా సేవ చేసేవాడు పెళ్లి చేసుకోకూడదు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే సేవ మానేసి పెళ్లి చేసుకొని సాధారణ జీవితం గడుపు, ఉద్యోగం చేసుకుంటూ అని అలా చెప్పే గుంపులు కూడా కొన్ని ఉన్నాయి. ఈవెన్ సిలోన్ పెంటెకోస్తోళ్ళు చాలా మంది పెళ్లి చేసుకోరు. అలాగా సమ్ కంపల్సరీగా చేసేవాళ్ళు ఉన్నారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లలకి పెళ్లి చేయలేకపోవచ్చు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ బట్టి, దాన్ని బట్టి కూడా పాల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఖచ్చితమైన స్టేట్మెంట్ లేనప్పుడు సౌండ్ లాజికల్ కన్క్లూజన్స్ ఆర్ నీడెడ్. అది అపోస్తులు ఎవరు పెళ్లి చేసుకోలేదు కదా సార్. అట్లా కూడా వాళ్ళు దేవుని సేవ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. పేతురుకు పెళ్లి అయింది కదండి. ఇక్కడ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ హియర్. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి నేరస్థాపన చెయ్యును. యేసుప్రభు వారు ఈ తరం అనగా యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడు ఉన్న తరం, నేను మీ మధ్యలో ఉన్నాను, ఇంత వాక్యం బోధిస్తున్నాను, అయినా మీరు నన్ను నమ్మడం లేదు. ఆమె ఎక్కడో దక్షిణ దేశంలో ఉంది, సొలొమోను యొక్క జ్ఞానపు మాటలు విని సొలొమోనును దర్శించడానికి వచ్చింది, సొలొమోనుకు కానుకల్ని తెచ్చింది. సో షీఈస్ బెటర్ దాన్ యూ, దాని అర్థం అదండి, షీఈస్ బెటర్ దాన్ యూ. కనుక రేపు విమర్శ సమయంలో నిలబడ్డప్పుడు ఆమె కన్నా మీరు దరిద్రులు రాని దేవుడు మీకు ఇంకా ఎక్కువ శిక్ష విధించే అవకాశం ఉంది అనే కాంటెక్స్ట్ తప్ప, అంతవరకేనండి. అంతే తప్ప అక్కడ ఆమె వచ్చి నిలబడి వీళ్ళందరి మీద నేరస్థాపన చేస్తుంది అని అర్థం కాదు. రక్తము మొరబెడుతుంది అంటే రక్తం మొరపెట్టడం కాదు కదా, ఇట్ ఈస్ గాడ్స్ జడ్జిమెంట్. అలాగే ఇక్కడ నేరస్థాపన అంటే ఆమె అక్కడ నిలబడి నేరస్థాపన చేస్తుందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అలాంటి రెఫరెన్సులు, అలాంటి థియాలజీ, అలాంటి డాక్టర్ని ఏది కూడా బైబిల్లో బోధించబడలేదు. దేవుడే నిర్ణయిస్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. సో దేవుడు వాళ్ళకి విధించే శిక్షను చూస్తే ఈమె బెటర్గా అనిపిస్తుంది, అది దాని అర్థం. అంతే అక్కడ యేసుప్రభువు వారు చెప్పిన దాంట్లో. అంతే తప్ప ఆమె వచ్చి చెప్తుందని మనము అనుకునే అవకాశం ఏమి కూడా లేదండి.